టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్నాం. ఇంత సులభంగా జరుగుతుంది అనుకోలేదు. ఇప్పుడు మాకున్న ఒక్క టార్గెట్ టీమిండియా పతనం. అందుకోసం ఏదైనా చేస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్. ఆన్ బాస్, టీమిండియా మళ్లీ ఓడింది. మరోసారి కూడా పరువు పోయేలా ఓడింది. T20లో 76 పరుగులకే ఆలౌట్ అయ్యి ఏకంగా 125 పరుగుల తేడాతో ఓడి చెత్త రికార్డు సొంతం చేసుకున్న టీమిండియా సిరీస్ని సమం చేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో 4th T20లో ఏకంగా 9 వికెట్స్ తేడాతో ఓడి మ్యాచ్ని మాత్రమే కాదు సిరీస్ని చేజార్చుకుంది. దీంతో టీమిండియా 12 సంవత్సరాల తర్వాత ఇంగ్లాండ్ టీంతో T20 సిరీస్ ఓడిపోయింది. అలాగే మొన్న ఐర్లాండ్తో సిరీస్ 2-0తో, ఈరోజు ఇంగ్లాండ్తో సిరీస్ 0-3తో కోల్పోయిన మన టీం ఇలా వరుసగా 2 సిరీస్లు ఓడిపోవడం 2019 తర్వాత ఇప్పుడే. ఇక 4th T20లో కూడా ఇంగ్లాండ్ టీమిండియాని కంప్లీట్గా డామినేట్ చేసి విక్టరీ సాధించేసింది. ఈ విజయం తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో హ్యారీ బ్రూక్ మాట్లాడుతూ, ఇప్పుడు మా టార్గెట్ ఒకటే, టీమిండియాని 5th T20లో కూడా ఓడించి ICC T20 ర్యాంకింగ్స్లో నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకోవడం. నెంబర్ 1 స్థానాన్ని సొంతం చేసుకోవడమే ప్రస్తుతం మాకున్న ఏకైక లక్ష్యం. యాక్చువల్గా టీమిండియా చాలా స్ట్రాంగ్ టీం. గత 2 ఏళ్లతో పోలిస్తే ఈ సిరీస్లో టీమిండియా అంత గొప్ప ప్రదర్శన అయితే చేయలేదు. అలాగే మేము కూడా మా ప్రణాళికలను అమలు చేసిన విధానం పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. నిజం చెప్పాలంటే టీమిండియాని 4-0తో ఓడిస్తే ఈ సిరీస్ ఇంకా ప్రత్యేకంగా మారుతుంది. ఆ ఫీలే వేరు. ఆ ఒక్క గెలుపుతో మేము వరల్డ్స్ నెంబర్ 1 టీమ్గా మారతాం. అది ఇంకా గొప్ప అనుభూతినిస్తుంది. సౌతాంప్టన్లో జరిగే ఆఖరి T20లో కూడా టీమిండియాని చిత్తుగా ఓడించేందుకు ట్రై చేస్తాం. అందుకోసం మేము అక్కడి పరిస్థితుల్ని వీలైనంత త్వరగా అంచనా వేయాలి. ఈ సిరీస్లో ఇప్పటివరకు మేము చేసింది కూడా అదే. అసలు ఈ సిరీస్ని ఒక మ్యాచ్ మిగులుండగానే 3-0తో గెలుస్తాం అని అస్సలు ఊహించలేదు. వైట్ బాల్ క్రికెట్లో మా టీం డామినేషన్కి ఇదే నిదర్శనం. మేము చాలా అద్భుతమైన క్రికెట్ ఆడుతున్నాం. పిచ్లను, కండిషన్స్ని చాలా త్వరగా అలవాటు చేసుకుంటున్నాం. యాక్చువల్గా ICC T20 వరల్డ్ కప్ 2026లో కూడా మేము మెరుగైన ప్రదర్శనే చేశాం. వాంకడే వేదికగా జరిగిన సెమీఫైనల్లో మా గెలుపు త్రుటిలో మిస్ అయింది. ఆ ఓటమికి ఇప్పుడు ప్రతీకారం తీర్చేసుకున్నాం. ఇది అసాధారణమైన ప్రదర్శన. ఈ సిరీస్ విజయం ఇంగ్లాండ్ క్రికెట్ వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తుందని భావిస్తున్నా. ఆఖరి మ్యాచ్లో కూడా టీమిండియాని ఓడించి వరల్డ్ నెంబర్ 1 T20 టీమ్గా ఇంగ్లాండ్ని నిలబెట్టగలననే నమ్మకం నాకుంది అన్నాడు బ్రూక్. బాస్, ఇంగ్లాండ్ టీంకి బ్రూక్ కెప్టెన్ అయ్యాక టీంని చాలా అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నాడు. ఇప్పటివరకు తన కెప్టెన్సీలో ఇంగ్లాండ్ 22 T20 మ్యాచ్లు ఆడితే అందులో ఏకంగా 19 మ్యాచ్ల్లో విజయం సాధించింది. సో బ్రూక్ అయితే చాలా క్లియర్గా ఉన్నాడు చివరి T20లో మనల్ని ఓడించి నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకోవడానికి. నిన్నటి వరకు సిరీస్లు కోల్పోయాం. ఇక చివరి మ్యాచ్లో కూడా మన టీం ఓడిపోతే ఈసారి నెంబర్ 1 ర్యాంక్ని కూడా కోల్పోతాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో టీమిండియా 5th T20 అయినా గెలవాలి. మరి అదైనా చేయగలదా టీమిండియా? ఇంగ్లాండ్ డామినేషన్ని ఎదుర్కొని వాళ్ళని ఓడించి నెంబర్ 1 ర్యాంక్ని కాపాడుకుంటుందా? మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.